హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జీవన సౌరభం నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. హోటల్లో సంయుక్త, ప్రణయ్ టేబుల్ దగ్గర ఎదురెదురు కూర్చుని ఉన్నారు. సంయుక్త కాఫీ సగం తాగి వదిలేసింది. పరధ్యానంగా ఉంది. ఏంటి సంజు నువ్వు అనేది? మనం వెంటనే పెళ్లి చేసుకుని మీ అమ్మ వాళ్ళని మా ఇంటికి తీసుకురావాలా? నీ ఒంటి మీద తెలుగుండే మాట్లాడుతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వద్దామనుకున్నాను. మా డాడీ ఉంటే అలాగే జరిగేది. ఇప్పుడు లేరు. అవును, ఇప్పుడు చాలా వేరు. అది నాకు చాలా బాగా అర్థమవుతుంది. మా నాన్న సంగతి నీకు తెలియందేముంది? పేనాసి. నన్ను మా అమ్మని కడుపు నిండా అన్నం కూడా తిన్నవాడు. నాకు మీ అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులు అంటే అలా ఉండాలి. మీకెంత స్వతంత్రం ఇస్తారు వాళ్ళు. మా నాన్నకి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా అంతా చెప్పాలి. నా మీద సిఐడి పనిచేస్తాడు. మా అమ్మకి నువ్వంటే ఇష్టమే అనుకో. ఒక పని చేద్దాం ప్రణయ్, మన ఇద్దరం పెళ్లి చేసుకుని వేరు కాపురం ఉందాం. మా అమ్మకి అక్కయ్యలకి వేరే ఏర్పాటు అయ్యే వరకు మన ఇంట్లో ఉంటారు. నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఉద్యోగమా? నువ్వా? ఏమంత పెద్ద జీతం వస్తుంది అనుకుంటున్నావు? మీ డ్రైవర్కి మీరిచ్చే జీతం అంత కూడా రాదు. ఇప్పుడేం చేద్దామంటావు చెప్పు. నాకేదైనా మార్గం చెప్పు ప్రణయ్. మేము ఇల్లు ఖాళీ చెయ్యాలి. నాకు దిక్కు తోచడం లేదు. సంయుక్త నుదురు మునివేళ్లతో పట్టుకుంటూ అంది. ప్రణయ్ చూపుడు వేలు పైకి చూపిస్తూ, మీ సమస్యకి ఆ పై ఆయన తప్ప ఇంకెవ్వరూ దోవ చూపించలేరు. బేరర్ బిల్లు తెచ్చాడు. సంయుక్త ఎప్పట్లా ఇస్తుందేమోనని చూశాడు. సంయుక్త తలదించుకుంది. ప్రణయ్ ప్యాంటు జేబులో మనీ పర్సు తీసి డబ్బు ఇస్తూ, ఈ వెదవ్ హోటల్స్ లో ఈ టిప్స్ ఒకటి అంటూ సణుక్కుంటూ ఇచ్చాడు. ఇద్దరూ హోటల్ బయటకు వచ్చారు. రోడ్డు మీద అంత జనసమర్థంగా ఉన్నా సంయుక్తకి తన చుట్టుపక్కల ఎవ్వరూ లేనట్లుగా ఒంటరిగా అనిపిస్తుంది. మనసులో ఏదో అర్థం కాని భయం. చీకటిలో నడిచే వ్యక్తికి ముందున్న రోడ్డు గోతులమయం అని తెలిసినప్పటి భీతితో మనసు ముడుచుకుంటుంది. చిన్నప్పటి నుంచి సంయుక్తకి తండ్రి ఊరు వెళితే తిరిగి వచ్చే వరకు భయం భయంగా ఉండేది. అంత పెద్ద ఇంట్లో అమ్మ, అక్కయ్యలు, నౌకర్లు, బంధువులు, ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎంతో మంది కబుర్లతో, భోజనాలతో హడావిడిగా ఉన్నా తండ్రి లేకపోతే ఇంట్లో సందడి లేనట్లు అనిపించేది. ఇంట్లో ఆయన ఉంటే నిండుదనంగా ఉండేది. ఎలా వెళ్తావు సంజు? నాకు కాస్త పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు ప్రణయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ. నేను వెళతాను, నువ్వు వెళ్ళు అంది సంయుక్త. ఓకే, నేను వస్తాను. మన పెళ్లి గురించి నేను ఆలోచించి చెప్తానులే అన్నాడు. సంయుక్త తల ఊపింది. ప్రణయ్ వెళ్ళిపోయాడు. సంయుక్తకి ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. పేవ్మెంట్ మీద భుజానికి బ్యాగ్ వేసుకుని నడుస్తుంది. ఇల్లు ఖాళీ చేసేయాలి. అది అమ్మేశారు. అప్పులకి అమ్మ నగలు కూడా అమ్మేశారని మొన్ననే తెలిసింది. అంత అప్పులు ఎందుకయ్యాయి అని అందరూ నిలదీస్తారు. డాడీకి ఇంటి జమా ఖర్చులు రాయడంలో సాయం చేసే తనకి లెక్కల్లో ఈ ప్రమాద సూచిక ఎగరడం ఏడాది క్రితం నుండే తెలుస్తుంది. రాబడి తగ్గింది. నాన్న కొన్న షేర్స్ విలువలు పడిపోయాయి. ఆ కంపెనీలు మూతపడ్డాయి. ఖర్చులు ఎక్కువ. ముఖ్యంగా అమ్మ ఇచ్చే పార్టీలు. ఎప్పుడు ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తితో ఎవరికో పని ఉంటుంది. అమ్మకు తెలిసిన వాళ్ళు అమ్మని ఆశ్రయిస్తారు. అమ్మ వారికి మార్గం సులభం చేయటానికి సహృదయమైన వాతావరణం ఏర్పరుస్తుంది. వాళ్ళు పనులవుతాయి. అమ్మ సామర్థ్యాన్ని అభినందిస్తారు. అమ్మ మాట అంటే ఎదురుండదు. అందరికీ అది గౌరవం. ఎన్నెన్నో పరిచయాలు, ఎన్నెన్నో పెళ్లిళ్ళు. ఇంట్లో తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం, పెళ్ళైన తర్వాత వధూవరులు తమ ఇంట్లో ఒకరోజు గడపటం తనకు తెలుసు. ఇల్లు ఎప్పుడూ కళకళ్లాడుతూ అమ్మ చక్కగా తయారై తమను మంచి దుస్తులు ధరించమని ఎవరి కోసమో ఎదురు చూడడం ఎప్పుడూ జరిగేది. ఆవిడ దక్షత చూస్తే నిజంగా తనకు గర్వంగానే అనిపించేది. డాడీ అమ్మకు ఎదురు చెప్పడం అనేది తాను ఏనాడు వినలేదు. మధ్య మధ్య హాలిడేస్ కి వేరే ప్రదేశాలు చూడటానికి వెళ్లేవాళ్లు. వెంట ఒకరో ఇద్దరో అతిథులు ఉండేవారు. సకల సౌకర్యాలతో ఆ యాత్రలు నయనానందంగా జరిగేవి. సంయుక్త రోడ్డు మీద కనిపించిన రాయిని చెప్పు కాలితో విసురుగా తన్నింది. అది వెళ్లి దూరంగా పడింది. ఏడాది నుంచి డాడీ బాగా డల్ అయిపోయారు. అమ్మ ఏది చెప్పినా ఇప్పుడు వద్దు బాను అనసాగారు. డాడీ దగ్గర డబ్బు లేదు. మమ్మీ ఈ లెక్కలు చూడు అని తానంటే నోర్మై అని అమ్మ కసిరేది. ఆయన ఎంతో నమ్మకంతో వాటా కొన్న వ్యాపారం నష్టం వచ్చి మూతపడింది. అది అమ్మకు చెప్పలేదు ఆయన. డాడీ ఎందువల్ల అమ్మకి డబ్బు ఇబ్బందులు చెప్పేవారు కాదు? సంయుక్త ఆలోచిస్తుంది. 6 నెలల నుంచి ఇంట్లో మార్పులు వచ్చేశాయి. మొట్టమొదటి మార్పు సౌందర్య కొన్న కారు అమ్మేశారు.
సౌందర్య ఏడ్చి రాగాలు పెట్టి అన్నం తినడం మానేసి హఠం చేస్తే తనకారిచ్చేశారు. ఇంట్లో నౌకర్లు ముందు మాలి, తర్వాత గుర్ఖ, వంట మనిషి ఒక్కొక్కరే మానేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న డ్రైవర్ సాంబయ్య మాత్రం డాడీ తీయలేదు. అతని కూతురు పెళ్లికి డాడీ 10,000 రూపాయలు ఇవ్వటానికి ఎంత కష్టపడ్డారో తనకి తెలుసు. నా దగ్గర డబ్బు లేదని చెప్పు డాడీ అని తానంటే, లేదు సంజు, రేపు నాకు చాలా డబ్బు రావచ్చు, కానీ మనల్ని నమ్ముకున్న సాంబయ్య కూతురు పెళ్లి అప్పుడు రాదు. మన కోసం మనం ఎన్నో ఖర్చులు చేసుకున్నాం. పేదవాడు, ఎప్పటి నుంచో పిల్ల పెళ్లి చెయ్యాలి అయ్యగారు అంటూ చెప్తున్నాడు. 2 ఏళ్ల నుంచి బోనస్లు కూడా తీసుకోకుండా నా దగ్గరే దాచుకున్నాడు. ఎక్కడో అప్పు తెచ్చి ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఎలా తీర్చాలా అన్న బాధ కంటే సాంబయ్యకి అన్నమాట ప్రకారం డబ్బు ఇచ్చాను అనే ఆత్మ సంతృప్తి ఆయనలో ఎక్కువగా కనిపించింది. అవన్నీ డాడీ కష్ట సుఖాలు, ఆయన బాధ్యత అని తాను ఎన్నడూ ఆయన్ని తర్కించలేదు. మామయ్య ఇంట్లో పెళ్ళొచ్చింది, డబ్బు లేదని చెప్పు డాడీ అంది తాను. చదివింపులు ఘనంగా తీసుకువెళ్ళాలి అంది అమ్మ. డబ్బు లేదంటే మీ అమ్మ కోపం వస్తుంది, కోపం వస్తే నాకు పిచ్చెక్కిస్తుంది. ఈ ఇల్లు నరకంగా ఉంటుంది, నేను పడలేను. ఇలా అప్పు చేసి ఎన్నాళ్ళు ఇస్తారు డాడీ? ఆయన మాట్లాడలేదు. అందరూ మామయ్య గారింటి పెళ్లికి వెళ్లి ఘనంగా కట్న కానుకలు ఇచ్చి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా డాడీ ఒక మూల ఎక్కడో ఏ పేపర్ చదువుతూనో, ఏ చుట్ట కాల్చుకుంటూనో, పడ కుర్చీలోనో ఒంటరిగా ఉండేవారు. అమ్మ చుట్టూ జనం మూగేవాళ్లు. అమ్మకి ఈ సందడి ఇష్టం, నాన్నకి ఈ ఒంటరితనం ఇష్టం. తాను ఎప్పుడూ తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చునేది. సౌందర్యం కూడా అమ్మ పోలికే. ఎప్పుడూ చుట్టూ మనుషులు కావాలి, వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. సంగీతది అదో పద్ధతి. సంగీతంలో అభిరుచి ఉన్న వాళ్ళ దగ్గరే నోరు విప్పి మాట్లాడగలుగుతుంది. మిగతా చోట్ల మౌనభూషణం అలంకారమే. డాడీ ఈ మధ్య తరచుగా నేను చాలా పొరపాటు చేశాను సంజు, చాలా పొరపాటు చేశాను, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అనేవారు. అదేమి డాడీ అంటే, నేను మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు అన్నారు. అదేమిటి, ఇంతకంటే బాగా ఏ తల్లిదండ్రులు పెంచగలరు? మాకు పూర్తి స్వతంత్రం ఇచ్చారు. తల్లిదండ్రులుగా మీరేం మా మీద పెత్తనం చెలాయించలేదే. మా పట్ల మీ ధర్మం నెరవేర్చారు గాని హక్కులు అధికారాలు మీరు శాసించలేదు. ఇంతకంటే మంచి పెంపకం ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది? లేదు లేదు సంజు, నేను చేసిన పొరపాటేమిటో ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సంయుక్త విచారంగా బాధాతప్తంగా ఉన్న ఆయన ముఖం వంక చూసేది. ఆయన ఎందుకో చాలా విచారపడుతున్నారు. సంయుక్త ఇక తర్కించలేదు. తండ్రిని గురించిన ఆలోచనలు కమ్ముకుంటుంటే సంయుక్తకి మనసంతా భరించలేని విచారంగా అనిపిస్తోంది. గొంతులో నుంచి దుఃఖం కెరటంలా పొంగి వస్తుంది. కళ్ళల్లోకి నీళ్లొచ్చేశాయి. ప్రణయ్ ఈ సమస్యలో తనని ఆదుకుని ఓదారుస్తాడని గంపెడంత ఆశతో వచ్చింది. ప్రణయ్ అసలు తన సమస్య గురించి చర్చించడానికే ఇష్టపడలేదు. తెలివిగా తర్కం తెచ్చి అసలు విషయం పక్కకి నెట్టేశాడు. తాతను ఎప్పుడూ అంతే. తల్లిదండ్రులు ఒప్పుకోరన్నది ఒక సాకు మాత్రమే. ప్రణయ్ తల్లికి తనని కోడలిగా ఇంటికి తీసుకువెళ్లాలని ఎంత ఉబలాటంగా ఉందో ఆవిడ మాటల ద్వారా చాలాసార్లు బయట పెట్టింది. సంయుక్తకి ఇప్పుడే ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లి టైం గడపాలో కూడా అర్థం కావడం లేదు. ఎదురుగా కనిపిస్తున్న బస్టాప్ లో ఎక్కువ జనం లేరు. అక్కడ కూర్చుంది. వచ్చే పోయే జనాన్ని చూస్తుంది. సంయుక్తకి ఆ క్షణంలో తన జీవిత నౌక లంగరు తెగిన నావల అనిపించసాగింది. ఇది లంగరు తెంచుకుని బయలుదేరింది, కానీ గమ్యం తెలియడం లేదు. ఏ రేవు ఎదురవుతుందో తెలియనట్లుగా రేపు తనకి ఎలా గడుస్తుందో అర్థం కాకుండా పోయింది. అది ఎంత భయంకరమైన పరిస్థితి. తండ్రి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో సంయుక్తకి ఇప్పుడు అర్థమవుతుంది. పరిస్థితులు మన చేతుల నుంచి కంట్రోల్ తప్పిన వాహనంలా పరుగు తీస్తుంటే ఎక్కడ దేనికి ఢీ కొట్టుకుంటామో, ఏ దెబ్బలు రాసి పెట్టి ఉంటాయో, దెబ్బలు తినటమే తప్ప వాటిని తప్పించుకునే మార్గం ఇక లేదు అని శరీరం మనసు బెగబట్టి ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. సంయుక్తకి కళ్ళు పెద్దవి అవుతున్నాయి. ఇంతవరకు ఇంట్లో 1,000 రూపాయలకి 1,00,000 రూపాయలకి సర్దుబాటు చేయడానికి తండ్రి పడే ఇబ్బంది తెలుసు. కానీ చేతిలో రూపాయి లేకుండా రోజు గడపాల్సిన భయంకరమైన స్థితి ఏమిటో కలలో కూడా తెలియదు. తనకి, సౌందర్యకి, అమ్మకి, సంగీతకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఒక్క డబ్బు సంపాదించే తెలివి మాత్రమే లేదు. సంయుక్తకి జీవితంలో మొదటిసారిగా రూపాయికున్న విలువ ఎంత అమూల్యమో అర్థమవసాగింది. అందరూ డబ్బు గురించి మాట్లాడుతుంటే వీళ్ళు పిచ్చివాళ్లు, జీవితంలో ఇంకా చాలా ఆనందాలున్నాయని తెలుసుకోలేని మూర్ఖులు అనుకునేది.
ఇప్పుడు అర్థమవుతుంది. మనిషికి సాటి మనుషులతో సకల మర్యాదలు విలువలు తెచ్చి ఒళ్ళో పడేసే మూల సూత్రం డబ్బు ఒక్కటే. డబ్బు అనే దారంలోనే ఈ సంఘంలో జనాలు బంధింపబడి ఉన్నారు. సంయుక్త నిట్టూర్చింది. డబ్బు విలువ తెలిసింది. అది తాను నేర్చుకున్న మొదటి పాఠం. డబ్బు సంపాదించడం తెలుసుకోవాలి. ఇది త్వరగా నేర్చుకోవాల్సిన పాఠం. లేకపోతే ఈ జీవితం మీద తన కంట్రోల్ పోతుంది. ఎన్ని యాక్సిడెంట్లని ఎదురు చూడాలో. సంయుక్త కళ్ళు మూసుకుంది. భగవంతుడా, ఈ విషమ పరిస్థితి దాటే శక్తిని నాకివ్వు. ఒకరి ముందు చెయ్యి చాచడం కంటే మృత్యుకెరటం ఇంకొకటి లేదు. నేను నా సాటి మనుషుల మధ్య నా మర్యాదని ఆత్మగౌరవాన్ని దక్కించుకునే అవకాశాన్ని ఇవ్వు. ఎంతైనా కష్టపడతాను. ఈ రోజు ఈ క్షణం నుంచి నా దృష్టిలో అలసట అనే పదమే లేదు. శ్రమ అన్నదానికి మించిన ఇష్టం ఇక్కడ దేని మీద లేదు. అమ్మ, నేను, సౌందర్య, సంగీత మేమంతా ఐకమత్యంగా కష్టపడి పనిచేస్తే మా గౌరవానికేం భంగం కాకుండా బతకగలం. అవునా డాడీ అనుకుంది. అవును. సంయుక్త అంతరాంతరాలలో విస్పష్టంగా జవాబు వచ్చింది. కారు ఒకటి దగ్గరగా వచ్చి ఆగింది. డాక్టర్ మాధవరావు గారు. సంజు, ఇక్కడ ఉన్నావేంటమ్మా అడిగారు ఆయన. ఊరికే అంది. ఆయన కారులో నుంచి దిగొచ్చారు. ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావేంటి? ఇంటి దగ్గర దింపుతాన్రా. ఆయన సంయుక్తని భుజాల చుట్టూ చెయ్యి వేసి కారు దగ్గరకు తీసుకువెళ్తున్నారు. సంయుక్త ఎంతసేపు తనకు తాను చెప్పుకున్న ధైర్యం వేడి ముందు వెన్నలా ఇట్టే కరిగిపోయింది. దుఃఖం వచ్చేసింది. తమ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఆయనకు చెప్పి ఏడ్చేయాలని బలంగా అనిపించింది. ఇందాక ప్రణయ్ కనిపించగానే కూడా అలాగే అనిపించింది. సంయుక్త కారులో కూర్చుంది. ప్రవాహంలా మాటలు ఉరికి బయటకు రావడానికి, బాధని బయటకు వెళ్లబోయటానికి తొందరపడిపోతున్నాయి. సంయుక్త నోటి మీద చెయ్యి వేసి బిగించి పట్టుకుంది. నిగ్రహం, నిగ్రహం. తనకి వజ్ర కవచం కావాలి. ఏడ్చి ఎదుటివారి దయాధర్మాలు యాచించే బెచ్చగత్తె కాకూడదు. అన్నింటికంటే ఆత్మగౌరవం ముఖ్యం. డాడీ ఎప్పుడు అదే చెప్పేవారు. ఏడుపు ఉధృతంగా వస్తుంది. సంయుక్త చేత్తో నోరు కప్పుకుని ఆయన చూడకుండా ముఖం పక్కకు తిప్పేసుకుని వీధిలో జనాన్ని తదేకంగా చూడసాగింది. వీధిలో 2 కాళ్ళు లేని ముష్టి అతను నేలమట్టంగా ఉన్న చక్రాల బండి మీద హుషారుగా నవ్వుకుంటూ వెళుతున్నాడు. అతనికంటే నిస్సహాయురాలా తాను? కాదు. ముసలి ఒగ్గు ఒక ఆమె వంగిపోయిన నడుంతో అలాగే కష్టపడి పూలబుట్ట తీసుకువెళుతుంది. ఆమె కంటే అసక్తురాలా తను? కాదు. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మాధవరావు గారు అడిగారు. ఏం లేదు అంకుల్. అమ్మా, సౌందర్య ఎలా ఉన్నారు? పర్వాలేదు. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. ఆయన వీధి చివర ఆపేస్తూ, ఒక పేషెంట్ ను చూడటానికి వెళుతున్నాను, మళ్ళీ వస్తానని మమ్మీకి చెప్పు అన్నారు ఆయన. సంయుక్త తల ఊపింది. కారు వెళ్లిపోయింది. సంయుక్త మెయిన్ రోడ్డు దగ్గర నుండి ఇంటి వరకు నడుస్తుంది. సాధారణంగా రోడ్డు మీద ఇలా నడవటం డాడీకి మమ్మీకి ఇష్టం ఉండదు. ఎంతమంది ఆడపిల్లలు వెళుతూ ఉంటారు, తప్పేంటి అని తానంటే వాళ్ళంతా వేరు, నువ్వు వేరు అని మమ్మీ కసిరేసేది. ఏదైనా గట్టిగా తర్కంలోకి దిగితే ఆవిడ దగ్గర ఉన్న పాశుపతాస్త్రం నోర్మొయ్ అని విసురుతుంది. ఆవిడ అనే ఆ విసురుకి మళ్ళీ ఎవరూ నోరెత్తరు. సంయుక్తకి దూరం నుంచి తమది పెద్ద ఇల్లు కనిపిస్తుంది. హొందాగా రాజ టీవీతో ఉన్న ఆ భవంతిని చూడగానే సంయుక్తకి మనసంతా సంతోషం వెలుగులా వచ్చేసింది. ఆ ఇంటికి తనకి విడదయ్యరాని సంబంధం. సౌందర్య, తాను, సంగీత ఆ ఇంట్లోనే పుట్టారు. ఆ ఇంట్లోనే తప్పటడుగులు నేర్చుకున్నారు. తల్లికి గార్డెనింగ్ అంటే మహా ఇష్టం. ఆవిడ పెంచుకున్న తోటని అందరూ మెచ్చుకుంటుంటే గర్వంగా ఉండేది. ఆ ఇల్లు, తాము 3 ఆడపిల్లలు, ఆవిడ సామ్రాజ్యం. సంయుక్త మెల్లగా గేటు తెరుచుకుని వచ్చింది. గేటు లోపల పోర్టికో దగ్గర లారీ ఉంది. దానిలోకి కూలి వాళ్లు సామాన్లు ఎత్తుతున్నారు. సంయుక్త నడక పరుగులా మారింది. గబగబా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో హాలులో సామాన్లు, పెట్టెలు ఉన్నాయి. భానుమతి కుర్చీలో ఎప్పటిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సామాన్ల పెట్టెల లిస్టు చెప్తుంది. వసంత్ నిలబడి ఆవిడ చెప్పినవి శ్రద్ధగా లిస్టు రాస్తున్నాడు. విమలమ్మ గారు దిళ్లు లాంటి చిన్న చిన్న సామాన్లు తెచ్చి అక్కడ పెడుతుంది. సంయుక్త తల్లి దగ్గరకు ఆదుర్దాకా వచ్చింది. అమ్మా, ఏంటి, ఎక్కడికి పంపుతున్నావు ఇవన్నీ? విమలమ్మ అత్త ఇంటికి వెళుతున్నాం, మనం ముఖ్యమైన సామాన్లు తీసుకువెళ్తున్నాం అంది. ఒరే వాసు, ముందు టాక్సీ ఒకటి చూడు, నేను, అత్తయ్య, పిల్లలు ఇంటికి వెళతాం, నువ్వు లారీలో వద్దు గాని అంటూ పురమాయించింది ఆవిడ. వాసు తల్లి వైపు చూశాడు. చిరాకును అణుచుకుంటున్నట్లు అతని దవడ ఎముక బిగిసింది. సంజు, నువ్వు రాయి లిస్టు, తల్లి ఆదేశించింది. సంయుక్తకి తాను రాస్తున్న కాగితం పెన్నిచ్చాడు. థ్యాంక్ యూ వాసు, అప్రయత్నంగా అనేసింది సంయుక్త.
ప్రస్తుతం ఉండటానికి ఎక్కడో అక్కడ చోటు దొరికింది. థ్యాంక్ గాడ్. మనసులోనే దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుంటుంటే కళ్ళల్లోకి సన్నని కన్నీటి పొర వచ్చేసింది. బాగా తెల్లవారింది. ముఖాన ఏదో వెచ్చగా తగులుతుంటే సంయుక్త కళ్ళు తెరిచింది. సూర్యకిరణాలు ముఖాన వచ్చి పడుతున్నాయి. ఒక్క క్షణం తెరవలేనట్లు కళ్ళు చిట్లించి ముఖం పక్కకి తిప్పుకుంది. చెంప వేడెక్కుతుంది. చుట్టూరా సందడి. మనుషులు పెద్ద గొంతులతో అరుస్తున్నారు. ఎక్కడో పైపులో నీళ్లు బకెట్లో నిండిపోయి కిందికి పోతున్న శబ్దం. కూరలమ్మో, ఎవరో కీచు గొంతుతో అరుస్తున్నారు. నిద్రాభారంతో కళ్ళు తెరిచిన సంయుక్తకి బాగా మెలకు వచ్చింది. మెలకు వచ్చిన కొద్దీ కళ్ళు పెద్దవి అయి క్రమంగా ఆల్చెప్పల్లా విచ్చుకున్నాయి. చిత్రంగా చూస్తుంది. అంతా విచిత్రంగా ఉంది. చుట్టూ సామాన్లు, పెట్టెల దొంతర్లు. తాను సోఫాలో పడుకుని ఉంది. కిటికీలోంచి ఎండ పడుతుంది. కిటికీలోంచి బయట ప్రపంచం సందడిగా వినవస్తుంది. లారీ ఒకటి పెద్ద శబ్దంతో వెళుతుంది. తాను పడుకున్న సోఫా నిండా కూడా సామాన్లున్నాయి. సంయుక్తకి ఒక్క క్షణం ఇది కలో నిజమో అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్. అప్పుడే స్నానం చేసి తల గబగబా తుడుచుకుంటూ లోపలికి వస్తున్న వసంత్ అన్నాడు. సంయుక్త గబాన్న లేచి కూర్చుంది. విమలమ్మ గదిలోకి వచ్చింది. కిందికి వంగి మంచం కింద నుంచి ఒక పాత డబ్బా లాగి మూత తీయటానికి చేత్తో కొట్టసాగింది. అది రావడం లేదు. వాసు, ఈ పంచదార డబ్బా మూత కాస్త తీయి అంది. వసంత్ తల తుడుచుకోవటం ఆపి వచ్చి డబ్బాని కింద కాళ్ళ మధ్య పెట్టి 2 దెబ్బలు వేసి లాగాడు. అది వచ్చింది. సంజు, లేచావుటే అమ్మా, మొహం గడుక్కుని రా, కాఫీ ఇస్తాను విమలమ్మ అంటూ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి కాఫీ డికాషన్ సువాసన గుమగుమలాడుతుంది. సంయుక్త సోఫాలో నుంచి మెల్లగా కిందికి కిక్కిరిసి ఉన్న సామాను మధ్యలో కాస్త నేలను వెతికి ఒక పాదం అక్కడ ఆనించింది. రెండో పాదం కొంచెం దూరంగా 3 సామాన్ల అవతలగాని ఆనించడానికి వీలు లేకపోయింది. అమ్మా, నాకు ముందు కాఫీ ఇవ్వు, నేను త్వరగా వెళ్ళిపోవాలి. వసంత్ గోడవైపు తిరిగి ప్యాంటు షర్టు వేసుకుంటూ అన్నాడు. అక్కడ గ్లాసులో పోసి పెట్టానురా అంది విమలమ్మ గారు. సంయుక్తకి ఆ సామాన్లు చూస్తుంటే కంగారుగా అనిపిస్తుంది. సంయుక్త పాదాలు సామానుల మూటలు, బుట్టలు, బ్యాగుల మధ్య నుంచి ఎత్తెత్తి వేస్తూ గోడ ఆసరాగా చెయ్యి ఆనించి ఎదురుగా కనిపిస్తున్న గదిలోకి వెళ్ళింది. అక్కడ పెద్ద మంచం మీద తల్లి, ఆమెకి చెరో పక్కన సౌందర్య, సంగీత పడుకుని ఉన్నారు. వాళ్ళు ఒళ్ళు తెలియని గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గది నిండా కూడా పెట్టెలు, బల్లలు, కుర్చీలు, సామాను కిక్కిరిసి ఉన్నాయి. సంయుక్త మంచం అంచున కూర్చుంది. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత అందరూ టాక్సీలో విమలమ్మత్తయ్య ఇల్లు అయిన ఈ ఇంటికి వచ్చారు. సామానంతా చాలా వరకు ముఖ్యమైనవి తెచ్చారు. రాగానే అత్తయ్య అప్పటికప్పుడు అన్నం, వంకాయ కూర, చారు, వడియాలు, నీళ్ల మజ్జిగతో అన్నం పెట్టింది. ఇక్కడే ఈ సోఫా మీద కూర్చొని తిన్నారు. అమ్మ ఏడుస్తుంటే విమలత్తయ్య దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఏం చేస్తాం రాను, ఒక్కోసారి ఇలాగే ఓడలు బళ్ళవుతూ ఉంటాయి, అనుకోనివి ప్రాప్తిస్తూ ఉంటాయి. మన చేతుల్లో ఏముంది చెప్పు, ఆ భగవంతుడి మీద భారం వేసి బతకాలి. ఈ ఆడపిల్లల బాధ్యత నీ మీద ఉంది. ఆవిడ ధైర్యం చెప్తూ బలవంతంగా అన్నం తినిపించింది. సౌందర్య వాళ్ళకి ఇల్లు పరమచిరాగ్గా ఉన్నా విమలమ్మ చేతి వంట అద్భుతంగా ఉండటంతో గబగబా తినేశారు. తల్లి ఏడుస్తూ ఉంది. సంయుక్త అలా సోఫాలో వాలిందో లేదో కంటి నిండా నిద్ర పట్టేసింది. సంయుక్త ఇప్పుడు మంచం మీద కూర్చుని ఇంటిని చూస్తుంది. చాలా చిన్న ఇల్లు. ఒకే ఒక్కటి కాస్త బెడ్రూమ్ ఉంది. ముందు గది ఓ మాదిరి రూమ్. కుర్చీలు, క్యాన్ సోఫాలు వేసి ఉన్నాయి. ఓ మూల టీవీ ఉంది. వంటిల్లు కాస్త పెద్దది. పెరట్లో జాగా చాలా ఉంది. బెడ్రూమ్ కి కిటికీ ఒకటి, ముందు గదికి కిటికీ ఒకటి వీధి మీదికి ఉండటంతో వీధిలో అరుపులు గోలా కాకుండా కార్లు వెళ్ళినప్పుడల్లా దుమ్ము పొగలా లేచి ఇంట్లో నిండుతుంది. సంయుక్త ఆ దుమ్ము పేల్చగానే దగ్గసాగింది. సంయుక్త దగ్గుకి సౌందర్య లేచి కూర్చుంది. సౌందర్య కూడా సంయుక్త లాగానే లేవగానే కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్లు చుట్టూ చూసింది. మమ్మీ మమ్మీ అంటూ నిద్రపోతున్న తల్లిని లేపేసింది. భానుమతి లేచి కూర్చుంది. విమలమ్మ గదిలోకి ఏదో సామాను కోసం వచ్చింది. వాసు ఫైల్ ఇక్కడ ఉండాలి అని వెతికి ఆ సామాన్లో కనిపించలేదురా వాసు, అప్పటికి వెతికి పెడతాలే అంది. నేను వెళ్తున్నానమ్మా, భోజనానికి రాను అని వసంత్ వెళ్ళిపోయాడు. అతను మోటార్ సైకిల్ మీద వెళ్లడం కిటికీలోంచి సంయుక్త కనిపిస్తుంది. అబ్బా, ఏంటి మమ్మీ ఇది, ఈ నరకంలో నుంచి ఎప్పుడు బయటపడతాం మమ్మీ, సౌందర్య తల పట్టుకుంటూ ఏడుపు ముఖంతో అంది. తొందరలోనే భగవంతుడు మనకేదో దారి చూపిస్తాడులే అంది భానుమతి. సౌందర్య బాత్రూమ్ కి వెళ్లి ముఖం కడుక్కుని ముక్కు కర్చీఫ్ తో గట్టిగా అదింపెట్టి వస్తూ, మై గాడ్, అది బాత్రూమ్ లా లేదు, నరకం, చిచ్చి, వాష్ బేషన్ లేదు,
మనుషులా పశువుల ఈ ఇంటి వాళ్ళు అంది అసహించుకుంటూ. సంయుక్త చప్పున గుమ్మం బయటకు చూసింది. వసంత్ ఇంట్లో లేడు. విమలత్తయ్య అందరికీ కాఫీ గ్లాసుల్లో పోస్తుంది. ఆవిడకి ఆ మాటలు వినిపించలేదు. అందరూ ముఖాలు కడుక్కుని రాగానే ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది. స్టీల్ గ్లాసుల్లో కాఫీని కంపరంగా చూశారు. రుచి బాగుంది అని మెచ్చుకుంటూ తాగేశారు. భానుమతి మంచం మీద పైకి కూర్చుని గోడ కానుకుని మోకాల మీద తలదించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆవిడ ఏడుపు డొక్కలు కదులుతూ హృదయ విదారకంగా ఉంది. సంగీత కూడా తల్లి దగ్గరే కూర్చుని ఉంది. మధ్య మధ్యలో కళ్ళజోడు తీసి కళ్ళు గట్టిగా తుడుచుకుంటుంది. అయినా ఏడుపు ఆగటం లేదు. మమ్మీ, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. మమ్మల్ని ఈ భూలోక నరకం నుంచి తప్పించే మార్గం చూడు అంది కోపంగా సౌందర్య. నేనేం చేయను? మీ నాన్న మనందరినీ నట్టేట ముంచి వెళ్ళిపోయాడు. ఇంకా డాడీ నన్ను ప్రయోజనం లేదు. ఆయనకి మనం తిట్టింది వినిపించదు కదా, టైం వేస్ట్. ఫ్రెండ్స్ ఎవరినైనా కొద్ది నెలలు ఏ గెస్ట్ హౌస్ అయినా మనకు ఉండటానికి ఇవ్వమని అడుగు. ఎవరిస్తారు సౌ? ఆ ప్రమేలమ్మ గారు ఉందిగా, వాళ్ళది పెద్ద గెస్ట్ హౌస్ ఉందిగా మమ్మీ. మనం ఎన్నిసార్లు అక్కడికి వనభోజనాలకు వెళ్ళలేదు. అది మనకు విశాలంగా బాగానే ఉంటుంది. అయ్యో రామా, నేను అప్పుడే అడిగానే, కానీ వాళ్ళు ఇస్తారా? సినిమా వాళ్ళకి రోజుకు 1000 రూపాయల అద్దెకి షూటింగ్ ఇస్తున్నారట. బుక్ అయిపోయిందని అంది. మనం ఈ ఎలుక కలుగులో ఉండాల్సిందేనా మమ్మీ? సౌందర్య చిరాగ్గా అసహ్యంగా ఇంటిని చూస్తూ అంది. మీ నాన్న మనల్ని ఈ జైల్లో పడేశాడు. భానుమతి ఏడుపు ఉధృతమైంది. అమ్మ, అలా బాధపడే కంటే ముందు మనం నిలవటానికి జాగా దొరికింది. అది అదృష్టం అనుకుందాం అంది సంయుక్త. నీకు ప్రతిదీ అదృష్టమే. సౌందర్య ఏసడిస్తూ, సంజు, నువ్వు ఈ నరకంలో ఉండగలిగితే ఉండు, నేను మాత్రం ఉండలేను అంది. ఎక్కడికైనా వెళదాం మమ్మీ అంది సంగీత ఏడుపు గొంతుతో. ఎక్కడికి వెళతాం? నాకు దిక్కు తోచడం లేదు అంది భానుమతి ఏడుస్తూ. ఎవరైనా కాస్త ఈ పెట్టాటు పడతారటే నాకు. దీని కింద బియ్యం డబ్బా ఉంది. విమలమ్మ ముందు గదిలోంచి కేక పెట్టింది. సౌందర్య విసురుగా, ముసలావిడ ఏమనుకుంటుంది? మనం ఏమన్నా పని వాళ్ళమా అంది. బరువులు ఎత్తితే చేతులు వాచిపోతాయి అంది సంగీత భయంగా. భానుమతి అసలు ఇదేం పట్టనట్టు చీర పొంగుతో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. సంయుక్త తాను లేచి వెళ్ళింది. ఏంటత్తయ్యా అని అడిగింది. అప్పటికే విమలమ్మ పెద్ద సూట్ కేసు తీయడానికి ప్రయత్నిస్తుంది. చేతకాక నడుము నొప్పి పుట్టినట్టు లేచి నిలబడి నడుమును సరిచేసుకుంటుంది. సంయుక్త వచ్చింది. సంయుక్త సూట్ కేసు లాగటానికి చూసింది కానీ రాలేదు. నేను పడతాను ఉండమ్మా అంటూ ఆవిడ సాయం వచ్చింది. ఇద్దరూ ఎలాగైతేనేం దింపారు. ఆవిడ బియ్యం గిన్నెలో కొలుచుకుంటూ, అన్నం మెత్తగా తింటారా బిరుసుగా తింటారా అడిగింది. నాకు తెలీదు అంది సంయుక్త. మా వాసుకి మెతుకు మెతుకు అంటకూడదు, సణిగి చంపేస్తాడు. కాస్త బుట్ట కింద షర్టు తీయమ్మా, అది వాడు ఆఫీస్కి వేసుకెళ్లేది అంది ఆవిడ. సంయుక్త పళ్ళు బిగించి శరీరంలో ఉన్న శక్తినంతా కేంద్రీకరించి ఆ బ్యాగ్ని లాగి దాని కింద నుంచి బ్లూ కలర్ షర్టు తీసి విమలమ్మకు అందించింది. ఇంతలో వీధిలో కూరలమ్మ అంటూ పెద్దగా అరుపు వినిపించింది. ఓ అమ్మే, ఎలారా? విమలమ్మ బియ్యం కడుగుతూ బదులు అరిచింది. కూరలమ్మాయి విన్నట్టుగా లేదు. వెళుతుంది. సంజు, కాస్త కూరలమ్మాయిని పిలువమ్మా విమలమ్మ చెప్పింది. సంయుక్త వీధిలోకి వెళ్ళింది. కూరలమ్మాయిని ఏమని పిలవాలో తెలియలేదు. అలాగే నిలబడింది. తర్వాత చప్పట్లు చరిచింది. కూరలమ్మి తిరిగి చూసింది. సంయుక్త రమ్మని సైగ చేసింది. కూరలమ్మాయి వచ్చింది. విమలమ్మ కూరలు ఎక్కువగా కొనేస్తుంది. ఏంటి విమలమ్మ గారు, నా బండంతా కొనేసుకునేటట్టున్నారే, అన్ని కూరలు ఏం చేసుకుంటారు? కూరలామె అడిగింది. ఇంట్లో బంధువులు ఉన్నారమ్మా. నన్ను పిలిచిన అమ్మాయి మీ బంధువులా? అవును, మా అన్న కూతురు సగర్భంగా అంది విమలమ్మ. ఆ అమ్మాయి మోగదా, మాట రాదా? సైగ చేసింది. ఇంకా నయం, బంగారం లాంటి పిల్ల. అలా తెలియకుండా అనొచ్చునా? తప్పు కదూ? విమలమ్మ కూరలమ్మని గట్టిగా కసిరేసింది. వెనక నుంచి సంయుక్త ఆ సంభాషణ వింటుంది. సంయుక్తకి ఈ మాట వినగానే కోపం రాలేదు, పక్కున నవ్వు వచ్చింది. సంయుక్తకి జీవితం కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ పాటించాల్సిన మర్యాదలు లేవు. ఎవరి పని వారు చేసుకుపోతుంటారు. వంట మనిషి వస్తుందని, పని వాళ్ళు వస్తారని పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. జీవితానికి మనిషికి ఇక్కడ నేరుగా సంబంధ బాంధవ్యం కనిపిస్తుంది. విమలమ్మ గారు కూరల బుట్ట మోయలేకపోతూ తెస్తుంటే సంయుక్త నీ తెస్తాను అంటూ అందుకుని లోపలికి వచ్చింది. సంజు, ఇలారా మమ్మీ పిలుస్తుంది. సౌందర్య గుమ్మం దగ్గరకు వచ్చి పిలిచింది. ఏంటి మమ్మీ? సంయుక్త లోపలికి వచ్చింది. సౌందర్య చొరచొరా చూస్తుంది. భానుమతి కఠినంగా పిచ్చి వేషాలయ్యొద్దు, పని వాళ్ళలాగా ప్రతి దాంట్లో చేయి పెట్టద్దు, నువ్వెవరు మర్చిపోకు అని హుకుం జారీ చేసింది. సంయుక్త వెంటనే సమాధానం చెప్పబోయి తమాయించుకుంది. ఏడుపుతో వాచిన తల్లి ముఖం చూసి ఆమెను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. 2 నెలలు
ఇట్టే గడిచిపోయాయి. భానుమతికి భర్త పోయిన దుఃఖం కంటే చేతిలో రూపాయి లేని ఘోరమైన పరిస్థితే ఎక్కువగా కృంగదీసింది. అన్నగారు చూపిన నిర్లక్ష్యాన్ని ఆమె క్షణం క్షణం తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఒకరోజు పెద్దన్న గారు నారాయణరావు వచ్చి భానుమతిని సంయుక్తని తన దగ్గర, సౌందర్యని సంగీతని తమ్ముడు హరికృష్ణ దగ్గర అట్టి పెడతానని అన్నాడు. ఈ కష్టంలో నన్ను పిల్లల్ని అలా విడదీసి వారాల వాళ్ళులాగా ఇల్లు అప్పచెప్తావా అంటూ ఆయన్ని దులిపేసింది. నారాయణరావు ఎర్రబడిన ముఖంతో, భాను, నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను. నలుగురు ఒకే చోట ఉంటే ఎన్నో రకాలుగా భారం అవుతుంది. అందులోనూ మీ వదిన సంగతి నీకు తెలుసు అన్నాడు. నాకు అందరి సంగతి తెలుసు. నువ్వు నాకేం బిచ్చం వేయాల్సిన అవసరం లేదు. మేమెవ్వరికి భారం అవ్వు. మరీ అంత బతకలేకపోతే ఇంత విషం తాగి ఈ భూమి భారమే తగ్గించేస్తాం. పెళ్ళాం చేతిలో కీలు బొమ్మవి. నువ్వు ఎంతకంటే ఆదుకుంటావని నేను అనుకోలేదులే. మేము నీ ఇంటికి వచ్చినా నీ భార్య చేతుల్లో మా పాటలేమిటో నాకు బాగా తెలుసు అంటూ జాడించేసింది. భాను, రోజులు ఇదివరకులా కాదు, మారాయి. నీ నోరు కూడా తగ్గాలి. ఏంటి నీకింత ధైర్యం ఆ మాట అనడానికి? నీ కూతురు పెళ్లికి 5 లక్షలు డబ్బిచ్చి బ్యాంకుకి వడ్డీ మేం కట్టాం. ఆ రోజు ఏమన్నావు? భాను, చర్మం ఒలిచి నీకిచ్చినా నీ రుణం తీరదే అన్నావుగా. చివరి మాటలను వెక్కిరిస్తూ ఆయన గొంతును అనుకరిస్తూ అంది. డాడీ బతికొండగా ఒక్కరోజు మమ్మల్ని తీసుకువెళ్లలేదు. నేను చచ్చిన వాళ్ళ ఇంటికి రాను. వాళ్ళ దివ్య అంటే నాకు మంట. పుస్తకాలు బట్టి పట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం పెద్ద గొప్ప అనుకుంటుంది అంది సౌందర్య. నారాయణరావు తల వాచిపోతున్నట్లుగా బాధగా చూశాడు. వాళ్ళని ఆదుకోవాలని, చేతనైనంత సాయం చెయ్యాలని అతను మనస్ఫూర్తిగా, భార్య తిరస్కారాన్ని కూడా లక్ష్య పెట్టకుండా వచ్చాడు. భానుమతి ఏం మారలేదు. సౌందర్యతో 2 నిమిషాలు మాట్లాడితే తనకు విర్రెక్కిపోతుంది. వచ్చినప్పటి నుంచి ఇద్దరు తన భార్యని పిల్లల్ని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ళని తీసుకువెళ్లేటైతే 1 లక్ష షరతులకు లోబడి వాగ్దానం నిలుపుకోవాలట. నేను వస్తాను మరి. నారాయణరావు వెళ్లడానికి లేచాడు. నాకు గంపెడంత మంది ఉన్నారనుకున్నాను. మీరేది అడిగినా ఆయన ప్రాణం తీయించి నాకు కావలసిన పనులు చేయించాను. అప్పుడు మీరంతా నా కొంగు పట్టుకు తిరిగారు. ఇప్పుడు వంగి వాలి మా ముఖాలు చూడటం లేదు. చి వెదవ చుట్టాలు అంది భానుమతి. భాను, ఆవేశం తగ్గించుకో. 3 ఆడపిల్లలు పెళ్లిళ్లకున్నారు. కాస్త అందరినీ కలుపుకుని పోవాలి నువ్వు అన్నాడు నారాయణరావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా పిల్లలకి పెళ్లి చేయలేనని నేనేం భయపడ్డం లేదు. నువ్వు నాకేం నీతులు చెప్పాల్సిన పని లేదు. సరే వస్తాను అన్నాడు నారాయణరావు. అందరూ గోతి దగ్గర నక్కల్లా నేనేం నవ్వుల పాలవుతానా అని చూస్తున్నారు. ఒక్కడు నా మంచి కోరేవాడే లేడు. అందరికీ పిల్లల్ని చూస్తే ఏడుపే అంది భానుమతి కసిగా. నారాయణరావు వెళుతున్న వాడల్లా వెనక్కి తిరిగాడు. ఏదో అనబోయాడు, తమాయించుకున్నాడు. ఇక నేనేం చెయ్యలేను అన్నట్లు మౌనంగా చెయ్యి గాలిలోకి తిప్పి వెళ్లిపోయాడు. అసలు ఈయన మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడా, లేక మనం ఈ మురికి కోపంలో ఎలా బతుకుతున్నామో చూడడానికి వచ్చాడా? సౌందర్యం ఏసడిస్తూ అంది. అమ్మా, పోనీ మనం మామయ్య చెప్పినట్లుగా వింటే పోయేదేమో అంది సంయుక్త. మామయ్య చెప్పిన మాట సబబుగానే ఉంది. నలుగురిని తీసుకెళ్లి ఒక్కరు భరించే కంటే ఇద్దరుగా ఉంటే కాస్త భారం తగ్గుతుంది. అవును, ఈ కోపంలోంచి తప్పించుకున్నట్టయినా ఉండేది అంది సంగీత. ఎందుకు 10 సార్లు అలా అంటారు? మనం మన సామాను వచ్చి అత్తయ్య మీద పడ్డాం. ఇంట్లో కాలు కదపడానికి జాగా లేకుండా ఆక్రమించుకున్నాం. అత్తయ్య మనల్ని దయతలిచినందుక? సంయుక్త మాటలు పూర్తి కాలేదు. సౌందర్య చెయ్యి చాచి సంయుక్త చెంపను చెళ్ళుమనిపించింది. నోర్మి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఆ ముసలావిడతో దూరి మమ్మల్ని పరాయి వాళ్ళలా మాట్లాడుతున్నావు అరుస్తోంది సౌందర్య. సంయుక్త సౌందర్యని తిరిగి కొట్టడానికి చెయ్యెత్తింది. భానుమతి వచ్చి ఆ చెయ్యి పట్టుకుని విరిచేస్తున్నట్టుగా కిందికి దించింది. మీకు బుద్ధుందా? అసలే నేను మతిపోయి ఏడుస్తుంటే మీ గొడవేంటి? నోరు మూసుకోండి. నేను బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్ కార్యాలయానికి రాశాను. మనం ఈ ఊళ్ళో బతకలేం. కాచేయని దగ్గరకు వెళ్లిపోదాం. అంతవరకు నోరెత్తకండి. సంజు, నేను చూస్తున్నాను. ఈ మధ్య నీకు బాగా నోరు పెరిగింది. ఒళ్ళు దగ్గరుంచుకో. జాగ్రత్త. అట్లా ఆవిడతో కలిసి పని చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వేమన్నా ఈ ఇంట్లో పనిదానివా? ఏనాడైనా ఆ పనులు మనకు అలవాటున్నాయా? ఇదిగో మీ ముగ్గురికి చెప్తున్నాను. మీ నాన్న మన బతుకులను సర్వనాశనం చేసి వెళ్ళాడు. మనం ఏదైనా మార్గం చూసుకునే వరకు మీరు ఓపిక పట్టాలి. లేదంటే ఎంత విషం తెచ్చేస్తాను, మింగి మీ నాయనలా చావండి. నా మాట అయినా వినాలి, లేకపోతే చావనైనా చావాలి మీరు. నా మీద మిమ్మల్ని పారేసి ఆయన దోవ ఆయన చూసుకున్నాడు. చేతిలో రూపాయి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. మీ ముగ్గురితో నేను నడి రోడ్డు మీద ఉన్నాను. నన్ను విసిగించకండి, కోపం తెప్పించకండి.
నాకు ఇప్పుడు ఎవ్వరి మీద ప్రేమ లేదు, జాలి అంతకన్నా లేదు అంది భానుమతి. ముగ్గురు ఆడపిల్లలు ఈ మాట వినగానే కిన్నులైపోయారు. మాట రానట్లు మోగబొమ్మల్లా మారారు. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. గదిలో ఉన్న ఎవరూ కదల్లేదు. ఎవరికి వారే తమని కాదన్నట్టు ఊరుకున్నారు. సంజు, అమ్మ సంజు, విమలమ్మ పిలుస్తుంది. సంయుక్త తేరుకున్న దానిలా చూసింది. వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా విమలమ్మ 3 పెద్ద డబ్బాలు బ్యాలెన్స్ చేయలేక ఎలాగో పట్టుకుని నిలబడింది. కింద ఇంకో డబ్బా పెట్టుంది. ఏమ్మా, మర దగ్గర నన్ను వదిలి మళ్ళీ వస్తా అత్తయ్య అన్నావుగా, మర్చిపోయావా? ఆవిడ డబ్బాలు తెస్తుంటే సంయుక్త కింద పెట్టిన పెద్ద డబ్బా మోయలేక మోస్తూ పొట్ట కానించుకుని ఆవిడ వెనకే తీసుకుని వెళ్లి వంటింట్లో పెట్టింది. ఈ వయసులో ఉన్న తానే ఆ బరువు మోయలేక 4 అడుగులు వేసేసరికి ఆయాసపడింది. ఆ పెద్దామె వీధి చివరున్న మరణించి ఎలా తెచ్చిందో. ఆమె ఆయాసంతో ఊపిరి అందనట్లుగా పీలుస్తుంది. ఒంటి నిండా చెమట కారుతుంది. వంటింట్లో కింద చతికిలబడి కొంగును విసురుకుంటూ కాసిన మంచినీళ్ళు ఇవ్వు తల్లి అంది విమలమ్మ. సంయుక్త వెంటనే వెళ్లి కుండలో ఉన్న నీళ్ల గ్లాసుతో ముంచి తెచ్చిచ్చింది. ఆవిడ తాగుతుంటే ఆవిడ చెయ్యి వణుకుతుంది. గబగబా తాగుతుంది. సంయుక్త ఆవిడ దగ్గర మోకాల మీద కూర్చుంది. ఆవిడ చెయ్యి మీద చెయ్యి ఆనించి క్షమాపణగా చూస్తూ, సారీ అత్తయ్య, మామయ్య వచ్చాడు. ఆ గొడవలో మర దగ్గరకు మళ్లీ వస్తానన్న మాట మర్చిపోయాను, క్షమించు అంది. విమలమ్మ గ్లాస్ కింద పెట్టి సంయుక్త తల మీద చెయ్యి వేసింది. పిచ్చి పిల్ల, ఈ కాస్త దానికి అంత పెద్ద మాట. ఏదో వస్తానన్నావు కదా అని అడిగాను. లేదత్తయ్య, నేను వస్తాననే కదా ఎంత బరువు తీసుకువెళ్ళావు. మేము నిన్ను చాలా శ్రమ పెడుతున్నాం అత్తయ్య అంది సంయుక్త. ఆ క్షణంలో సంయుక్త ఆవిడని దగ్గరకు ఎందుకు తీసుకుందో, లేక సంయుక్త తానే ఆవిడ గుండెలకి దగ్గరగా జరిగిందో, సంయుక్త తల ఆమె గుండెల్లో ఒదిగిపోయింది. నువ్వు ఒట్టి పిచ్చి పిల్లవి. శ్రమ ఏమిటి అమ్మా? మీరు నాకు పరాయి వాళ్ళ? నేను నీకు చెప్పానుగా, వాసుకి చదువుకునేటప్పుడు పరీక్ష ఫీజు మీ నాన్న కట్టాడని. తరువాత నాకు ఆ డబ్బు సమకూరడంతో తీసుకువెళ్ళిస్తే మీ నాన్న తీసుకోలేదు. ఆ రోజు ఆ ఫీజు కట్టకపోతే వాసు పాస్ అయ్యేవాడా కాదు. వాడికింత మంచి ఉద్యోగం వచ్చేది కాదు. ఒకళ్ళకొకళ్ళు కష్టకాలంలో ఆదుకోకపోతే ఎలా అన్నదామె. సంయుక్తకి ఆవిడ మాటలు చాలా హాయిగా ఉన్నాయి. ఆవిడ గొంతులో లీలగా తండ్రి కంఠం పోలిక. ఆ మాటలు విరిచే తీరు అచ్చు అదే. గుమ్మంలో అలికిడయింది. సంయుక్త తలెత్తి భయంగా చూసింది. తల్లి ఇది చూస్తే ఎంత తిట్టేస్తుందో. కానీ గుమ్మంలో ఎదురుగా వసంత్ కనిపించాడు. తల్లి గుండెల మీద చిన్నపిల్లలా తలదాచుకుని ఉన్న సంయుక్త తల నిమురుతున్న తల్లిని అతను అర్థం కానట్లు మార్చి మార్చి చూశాడు. సంయుక్త కళ్ళు తుడుచుకుంటూ వెంటనే లేచింది. అబ్బాయి వచ్చాడు, అన్నానికి పెట్టాలి. ఆవిడ లేవబోయింది. కానీ నడుం కదలనివ్వలేదు. నొప్పుని భరిస్తూ ఆగిపోయింది. నే పెట్టుకుంటాలేమ్మా అన్నాడు వసంత్. నే పెడతానత్తయ్య. సంయుక్త చనువు తీసుకుని వెళ్లి పీట వాల్చింది. కంచంలో వడ్డించటానికి మూతలు తీసింది. పొద్దుట తామంతా చిక్కుడుగాయ కూర బ్రహ్మాండంగా ఉందని నాకు కావాలి అని అడిగి వేయించుకుని తిన్నారు. ఇప్పుడు వసంత్ కి అది అడుగున ఎక్కడో కాస్త ఉంది. అత్తయ్య కూర అంది సంయుక్త. అయిపోయిందిలే, ఆ పక్కన గాజు గిన్నెలో ఆవకాయ ఉంది, వెయ్యి అంది. సంయుక్త వడ్డించి ప్లేట్ చేస్తుంటే నే పెట్టుకుంటాను అన్నాడు వసంత్ మొహమాటంగా. సంయుక్త అవతలకు వచ్చేసింది. గదిలో నుంచి తల్లి సౌందర్య ఏదో ఘర్షణ పడుతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. సంయుక్త పెరట్లోకి వచ్చింది. పెరటి వైపు పెద్ద కొండ ఉంది. తమ సామాను వచ్చిన తరువాత వసంత్ ఆ కొండ అంచుకి ఇంటి ప్రహరీ గోడకి కలిపి రేకులతో షెడ్ వేశాడు. మంచాలు, సోఫాలు వీలైనన్ని అందులో కుక్కినట్టు పెట్టారు. అవి కనిపించకుండా చుట్టూ తడికలు బిగించాడు. వసంత్ పడక రాత్రి అల్లు అక్కడే చిన్న టేబుల్, కుర్చీ, టేబుల్ ల్యాంప్ ఉన్నాయి. వసంత్ రాత్రి పొద్దుపోయే వరకు అక్కడ పనిచేసుకుని అక్కడే ఉన్న తమ డైనింగ్ టేబుల్ మీద నిద్రపోతాడు. అతను ఈస్టర్న్ స్టార్ కంపెనీ పేపర్ కి పనిచేస్తున్నాడు. ఎక్కువగా సాహిత్యపరమైన ఇంటర్వ్యూలు, సంస్కృత వ్యాఖ్యానాలు ఉంటాయి. ఆదివారం అతను ఇచ్చే లిటరేచర్ స్పెషల్ పేజీగా ఉంటుంది. సంయుక్త మధ్యాహ్నం వేళ అప్పుడప్పుడు వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు అలాగే కూర్చుంది. చెవుల్లో ఇంకా తల్లి అన్న మాటలే. ఇంత విషం తెచ్చిస్తాను, మింగి మీ నాయనలా చావండి. నా మాటైనా వినాలి, లేకపోతే చావనైనా చావాలి మీరు. నాకు ఇప్పుడు ఎవరి మీద ప్రేమ లేదు. సంయుక్తకి కళ్లల్లోంచి నీళ్లు జలపాతాలు ఉరికినట్లు వచ్చేస్తున్నాయి. చచ్చిపోయిన తండ్రిని ప్రతి నిమిషం తిడుతూనే ఉంటుందమ్మ. ఆయనేం చేస్తాడు? బ్రతికినన్నాళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. డబ్బు సంపాదించటానికే పడే శ్రమలోనే
ఆయన జీవితం గడిచిపోయింది. అమ్మకి డబ్బు ఖర్చు పెట్టడంలో, సంతోషం పొందడంలో సంవత్సరాలు దొర్లిపోయాయి. లెక్కల్లో ఎప్పుడూ తనకి అప్పులు రాబడికి మించి రెడ్ సిగ్నల్ చూపిస్తున్నాయని తెలుస్తుంటే అమ్మ దగ్గర సణిగితే ఆవిడ పట్టించుకోలేదు. ఏదైనా ఖర్చు వారించబోతే చిన్న పెద్ద లేకుండా మాట్లాడకు, నాకే చెప్పేంత పెద్దదానివయ్యావా అని కళ్ళెర్ర చేసేది. అమ్మ ఎప్పుడూ అంతే, ఎదుటి వారిని విపరీతంగా విమర్శిస్తుంది, తూర్పారపడుతుంది. తనలో లోపం చూపిస్తే అగ్గి మీద గుగ్గిలమవుతుంది. తానంత ఖచ్చితంగా ప్రవర్తిస్తానని ఆవిడ అతిశయం. తాను తన పిల్లలు ఈ ప్రపంచంలో అందరికంటే వేరు అని ఆవిడ అహంభావం. దాంతోనే తమని ఎవరితోనూ కలవనిచ్చేది కాదు. ఈ ప్రపంచంతో మనం సర్దుకుపోవాలి అన్నది నాన్న నమ్మిన వేదం. ఈ ప్రపంచాన్ని తృణప్రాయంగా చూడాలి అన్నది అమ్మ ప్రగాఢ నమ్మకం. సౌందర్య సహజంగా అమ్మ మాటలు నమ్మింది. తనకేమో నాన్న చెప్పిన మాటలే సబబుగా ఉండేవి. అమ్మ అహంభావం నాన్న పోయిన తర్వాత రవ్వంత కూడా తగ్గలేదు. ముఖ్యంగా విమలత్తయ్య, వసంతుల విషయంలో మరీ దారుణం. వాళ్ళు మనకి ఆశ్రయం ఇచ్చారు అన్న గౌరవం గాని కృతజ్ఞత గాని లేవు. నా పాత చీరలు మొహాన పడేస్తే ప్రసాదంలా తీసుకునే మనిషి ఇంటికి నేను వచ్చి ఉండాల్సి వచ్చింది అని ఒకటే బాధపడిపోతుంది. ఈ ఇంటికి వచ్చిన మొదటి వారం రోజులు ఏడుస్తూనే గడిచిపోయాయి. ఎవరో ఒకరు వచ్చి తమని ఈ మురికి గుంటలో నుంచి ఎత్తుతారని గంపెడంత ఆశతో ఉన్నారు. రాను రాను రోజులు గడుస్తున్న కొద్దీ అది ఎండమావి అని తేలిపోయింది. ఈ భేద ఆడపడుచు ఇంట్లో తాను కూతుళ్ళు తలదాచుకున్నట్లు గడుపుతూ సిగ్గుతో చితికిపోతుంటే ప్రతి ఒక్కరూ అడ్రస్ తెలుసుకుని మరీ వచ్చి పలకరించి అయ్యో ఇక్కడున్నారా అని సానుభూతి చూపించి వెళుతున్నారు. తల్లి ఒక్కొక్కరు వచ్చి వెళ్లిన రోజున ఒక్కో రకమైన హిస్టీరియా వచ్చినట్టు చేస్తుంది. బయట మనుషులు కాదు, ఆవిడ అహం ఆవిడని కాటేస్తుంది. నేనా ఈ కొంపలో ఉండాల్సి రావటమా అని ఆవిడ జిగుప్సతో క్షణం అసహించుకుంటూ తనని తానే నరకం పెట్టుకుంటుంది. అన్నిటికంటే విమలత్తని ఈసడింపుగా మాటలు అనడం, మాటి మాటికి అమ్మ ఆవిడ్ని ఆ పక్షి అనడం, సౌందర్య ఆ ముసిల్ది అనటం తాను వినలేకపోతుంది. వచ్చి 2 నెలలు దాటింది. ఇంట్లో చాలా ఖర్చు అవుతుంది. మామూలుగా జమా ఖర్చు రాసే తనకి డబ్బు ఖర్చు ఎంత అవుతుందో బాగానే అంచనా తెలుస్తుంది. నెల రోజుల క్రితం ఇక ఉండబట్టలేక సౌందర్య కావాలన్న సోప్స్, క్రీమ్స్ వసంత్ తెస్తే బిల్స్ అడిగి తీసుకుని లెక్క రాయడం ప్రారంభించింది. ఈ రోజు వాసు మన కోసం 400 రూపాయలు ఖర్చు పెట్టాడు తెలుసా అంది సంయుక్త. 400 ఎందుకు అంది భానుమతి. సంయుక్త బిల్స్ చూపించింది. 150 రూపాయలు డ్రై క్లీనింగ్ బిల్స్ ఉన్నాయి. భానుమతి ఫ్రెండ్స్ సీతా వాళ్ళు వచ్చినప్పుడు స్నాక్స్, కూల్ డ్రింక్స్ 120 రూపాయలున్నాయి. మిగతావి కూరలు, ఇంట్లోకి మిగతా సామాను. సరేలే, ఎప్పుడో ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు అతని ముఖాన పడేస్తాను అంది భానుమతి. అవునవును, వసంత్ ఇప్పుడు వస్తువులు తెచ్చి మన ముఖాన పడేశాడు కదా, మనం డబ్బు పడేద్దాం అంది సంయుక్త. ఏమిటి లాగావు? భానుమతి వచ్చి జుట్టు పట్టి లాగి ముఖం ఎత్తింది. చిత్రంగా సంయుక్తకి భయం వేయలేదు. జుట్టు వదులమ్మా అంది. భానుమతి ఏమనుకుందో వదిలేసింది. అమ్మ, సౌందర్య, సంగీత ముగ్గురు ఇంట్లో విమలత అంత పని ఒక్కతే చేస్తుంటే సాయం రారు. తాను ఆవిడ కష్టం చూడలేక ఏదైనా చెయ్యపోతే తల్లి వెంటనే సంజు ఇలారా అని పిలుస్తుంది. ఒకసారి తాను కావాలనే వెళ్లలేదు. ఆవిడ చిరచిరా గదిలోంచి వచ్చేసింది. విమలత్తయ్యతో ఇదిగో మా కర్మకాలి 4 రోజులు మీ ఇంట్లో ఉండడానికి వచ్చాం. తొక్కానా నేను? నా పిల్లని ఇంట్లో పని మనిషిగా చేసి నా మీద కసి తీర్చుకోకండి మీరు అనేసింది. విమలత్తయ్య విస్తుపోయింది. అదేం మాట బాను, నేను పిల్లల మీద కసి తీర్చుకుంటానా? అయ్యో, ఎంత మాట అనేసావేంటి? సంజు, నువ్వు ఏ పని చెయ్యవద్దని నేను చెప్తున్నానా లేదా అంది నొచ్చుకుంటూ. వసంత్ అక్కడే ఉన్నాడు. స్టవ్ రిపేర్ చేస్తున్న అతను దాన్ని పక్కన పెట్టేసి చేతులు కడుక్కుని వెళ్లిపోయాడు. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్ కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.